Now we observed one important concept in the division. That means distribution. 6 divided by 3. అంటే నువ్వు 6 ఏమిటి అనుకుంటావు? 6 ఆరెంజెస్ని 6 చాక్లెట్లని ఆ 3 కప్పుల్లో పెట్టాలి, తీసుకెళ్ళి పెట్టాలి. 6 చాక్లెట్స్ని, ఆరెంజ్ పెద్దవైపోతాయి కాబట్టి చాక్లెట్ అనుకున్నాం, 3 కప్పుల్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒక్కో దాంట్లో ఎన్ని వచ్చాయి చూడు ఒకసారి. 2 వచ్చాయి. ఆ 2 రాసుకుంటాను అక్కడ. అంటే అర్థం ఏంటమ్మా, 6 చాక్లెట్లని 3 కప్పుల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్క కప్పులు ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. నా 6 డివైడెడ్ బై 2, 6 చాక్లెట్లని 2 కప్పులు సర్దాలి. కప్పమ్మ ఆ కప్పులు సర్దు వస్తారు. డిస్ట్రిబ్యూట్ ఏమా ఇన్ 2 కప్స్. నెమ్మదిగా ఒక్కో దాంట్లో ఎన్ని వచ్చి చూడమ్మా. 3 రాసుకో. అంటే 6 చాక్లెట్లని 2 కప్పుల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక కప్పులో 3 వచ్చినాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక సందర్భం చూద్దాం. 6 డివైడెడ్ బై 1, 6 చాక్లెట్లను ఎన్ని కప్పులు పెడతావు? ఇప్పుడు 1 కప్పులో పెట్టు. పెట్టి మరి పెడతల్లి. కప్పులే 6 ఉన్నాయి. ఒక దాంట్లో నుండి 6 చాక్లెట్లు 1 కప్పులో దాపెట్టావు, 1 కప్పులో పెట్టావు. దాంట్లో ఎన్ని ఉన్నాయి? 6 రాసుకో. ఓకే. అనదర్ ఇంపార్టెంట్, ఇప్పుడు నువ్వు గమనించవలసిన విషయం, ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఇక్కడ ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి? ఎన్ని కప్స్ ఉన్నాయి? గట్టి చెప్పాలి. 6 డివైడెడ్ బై 0. ఇప్పుడు 6 చాక్లెట్ తీసుకో. ఆ 0 కప్పులో పెట్టి ఎలా పెడతావో? ఆడ కప్పు ఉందా? ఆడ కప్పు ఉందిరా? మరి ఎలా పెడతావు కప్పులో? మరి ఆడ కప్పే లేదు, ఎలా పెడతావమ్మా? కింద పెడతావు. కప్పులో పెట్టమంటాను నేను. బ్యాగ్లో పెడతావు అన్నట్లేదు, లేదా కింద పెడతా అన్నట్లేదు. కప్పులో పెట్టమని. కప్పు ఆడు ఉందా? మనం ఏం తినేస్తావు? కప్పులో పెట్టమంటాను నేను. మీరు పంచడం ఇప్పుడు కప్పులో పెట్టడం వీలవుతుందా? వీలవుతుందా? కప్పులో పెట్టడానికి వీలవుతుందా? అవ్వట్లేదు. అర్థమవుతుందమ్మా? అవ్వట్లేదు అంటే అర్థమేంటి? 0తో భాగాహారం అవుతుందా? కాదు. అది చెప్పాలి. 0తో డివిజన్ అవుతుందా? కాదు. మళ్ళీ చెప్పు. 0తో డివిజన్ ఇంగ్లీష్లో అన్డిఫైన్ అంటాం. ఏమంటాం? అన్డిఫైన్. 0తో భాగాహారము నిర్వచించబడదు. ఇంగ్లీష్లో ఏమనాలి? 0తో భాగాహారం అన్డిఫైన్. ఏమనాలమ్మా? మళ్ళీ చెప్పు. ఎందుకు అన్డిఫైన్ అయ్యింది? వెరీ గుడ్. అక్కడ నో కప్స్. తినడానికి ఎవరు లేరు, పంచుకోవడానికి ఎవరు లేరు. అర్థమవుతుందమ్మా? రైట్.